ఫుడీస్. వీళ్ళని తెలుగులో తిండిబోతులు అని కూడా అంటారు. అసలు ఫుడ్ అనేది మన లైఫ్లో ఒక నీడ్. కొంతమందికి ఫుడ్డే లైఫ్. మనమైతే బ్రతకడం కోసం ఫుడ్ని తింటాం. బట్ వీళ్ళు ఫుడ్ తినడానికే బ్రతుకుతున్నామేమో అన్నట్టు తింటారు. వాళ్ళనే ఫుడీస్ అంటారు. అందులో నేను ఒకదాన్ని అనుకోండి. వీళ్ళు ఎలా ఉంటారంటే ఎక్కడైనా ఫుడ్ అనగానే అక్కడ వాలిపోతారు అని కొంతమంది అనుకుంటారు. బట్ మాకు కూడా కొన్ని పర్టికులర్ ఫినామినానో క్రైటీరియానో ఏదో ఒకటి ఉంటుంది తెలుసా. ఫుడీస్ అంటే ఏది పడితే అది తినడం కాదు. ఆ ఫుడ్ మంచి ప్లేటింగ్ ఉండాలి, గుమగుమల స్మెల్ రావాలి. ఆ స్మెల్ తోటే టేస్ట్ ఎంత బాగుంటుందో అని క్రేవింగ్స్ రావాలి. అప్పుడు ఆ ఫుడ్ ని ప్రిఫర్ చేస్తాము, తింటాము. ఫుడ్ అనగానే పిజ్జాలు బర్గర్లు అని ఊహించుకోకండి. మనం అంత రిచ్ కిడ్స్ కాదు, అవన్నీ రోజు తినలేమనుకోండి. బట్ ప్రతి పర్టికులర్ క్యూజైన్ లో ఒక పర్టికులర్ ఫేవరెట్ ఉంటుంది మా ఫుడీస్కి. ఫేవరెట్ అనేది పక్కన పెడితే ప్రతి క్యూజైన్ లో ఒక ఐటమ్ ట్రై చేస్తారనమాట. ప్రతి ఐటమ్స్ అంటే అందులో ఉన్న ఐటమ్స్ అన్ని ట్రై చేస్తారు. ఏదైనా కొత్తగా వస్తే దాన్ని కూడా ట్రై చేస్తారు. అంటే కొంతమందికి మూవీస్ చూసేటప్పుడు ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా, నెక్స్ట్ ఏమవుతుంది అని. మా ఫుడీస్కి కూడా ఆ ఫుడ్ని చూసినప్పుడు ఆ టేస్ట్ ఎలా ఉంటుంది, స్మెల్ ఎలా ఉంటుంది, స్మెల్ చూస్తే తింటే ఎలా ఉంటుంది అన్న ఎక్సైట్మెంట్ ఉంటుంది అనమాట. అది తినాలి అనే ఎక్సైట్మెంట్ ఉంటుంది. అందరికీ వర్షం పడేటప్పుడు వేడివేడిగా తినాలి, ఏమైనా తింటే బాగుండు, బజ్జీలో పకోడీలో అని అనుకుంటారు. అది అందరం అనుకునేదే కామన్గా. బట్ మా ఫుడీస్కి ఏ టైంలో ఏది తినాలో బాగా తెలుసు. హ్యాపీగా ఉన్నప్పుడు ఒక ఫుడ్ తింటాం, సాడ్గా ఉన్నప్పుడు ఇంకోటి, ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు ఒకటి, బయటికి వెళ్ళినప్పుడు ఒకటి. అలా ప్రతి సిచ్యువేషన్కి తగ్గట్టు ఒక్కో ఫుడ్ తింటాము. కొన్ని ఫేమస్ కాంబినేషన్స్ గురించి చెప్పనా. చపాతీ అండ్ చికెన్ బాగుంటుంది, మంచి కాంబినేషన్. బట్ చాలా మంది చపాతీ అండ్ ఎగ్ ప్రిఫర్ చేస్తారు. ఎందుకో నాకు తెలీదు. కర్డ్ రైస్ అండ్ మ్యాంగో పికిల్ పచ్చడి. కానీ కర్డ్ రైస్ అండ్ చికెన్ పీసెస్తో ఎప్పుడైనా ట్రై చేశారా? ఆనియన్ ఇవన్నీ ఎప్పుడైనా ట్రై చేశారా? నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. చాలా వరకు ఇది ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు ఫుడీస్ అయితే. సాంబార్, ఇడ్లీ ఆర్ వడ ఇవి ఆల్మోస్ట్ అందరూ ట్రై చేసే ఉంటారు. కానీ దాని బదులు సాంబార్తో మసాలా దోశ విత్ ఆలు, ఆనియన్ ఇవి ట్రై చేయండి. ఎలా ఉంటుందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్, ప్రతిసారి చికెన్ బిర్యానీ ఎందుకు, మటన్ ట్రై చేయండి. చికెన్ తినేటప్పుడు ఆనియన్ అయితే కామన్, బట్ దాంట్లో కోవా ఆర్ ఏదో ఒక స్వీట్ ట్రై చేయండి. చికెన్ కొంచెం తీసుకొని ఆ చికెన్ పీస్ గ్రేవ్ అంతా కలుపుకొని ఆనియన్ పెట్టుకొని కొంచెం కోవా ఆర్ స్వీట్తో నంచుకొని తింటే ఎంత బాగుంటుందో. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? అది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. కొంతమంది తిన్నగా అంటే బక్కగా ఉంటారు, బట్ అయినా ఫుల్గా తింటారు. అసలు వీళ్ళకి లావెందుకు గారు తింటారు అని కొంతమందికి డౌట్స్ వస్తూ ఉంటాయి. బక్కగా ఉంటాం కానీ ఫుల్గా తింటాం, కానీ లావుగా ఎందుకో నాకు తెలీదు. నేనైతే కాలేజ్లో అటు క్లాస్ జరుగుతూనే ఉంటుంది, ఇటు మేము తింటూనే ఉంటాం. నేను నా ఫ్రెండ్ 24 గంటలు తింటూనే ఉంటాం ఏదో ఒకటి. బట్ క్లాస్ మాత్రం అటు కొంచెం కాన్సన్ట్రేషన్, ఇటు కొంచెం కాన్సన్ట్రేషన్, రెండు పడవ మీద కాలేసి ఉంటాం అనమాట. తింటూ ఉంటాం, క్లాస్ వింటూ ఉంటాం అనమాట. అండ్ కొంతమందికి ఆత్రమే ఉంటుంది కానీ తినరు. జస్ట్ వెళ్తారు, అబ్బా తినాలి అంటారు, మంచిగా అబ్బా బాగుందని అంటారు, కొంచెం తింటారు, పక్కన పడేస్తారు, అబ్బా నా వల్ల కాదు ఫుల్ అయిపోయింది అని అంటారు. ఇంకొకరు ఉంటారు, మంచిగా ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని దాని టేస్ట్ చూసి ఎంజాయ్ చేస్తూ నీట్గా కంప్లీట్గా హ్యాపీగా తింటారు. అసలు ఫుడ్ తినడం అంటే టకటకా తినడమేం కాదు, ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా మ్యూజిక్ వింటూ తినడం. అదొక ఫీలింగ్, అదొక వైబ్. అది ఫుడీస్కి మాత్రమే తెలుసు. కొంతమంది ఉంటారు ఇంట్లో ప్యాక్ చేయించుకొని ఆర్ ఇంట్లో వండుకొని తింటారు, అది చాలా బాగుంటుంది. బయట తెచ్చుకొని తినడం ఒక వైబ్ అయితే, ఇంట్లో మనది మనమే యూట్యూబ్లో చూసో నేర్చుకోనో అమ్మ చెప్తేనో వండి చేసుకొని తింటే అదో స్వాగతం. మంచిగా మటన్ కర్రీ వేసుకొని అన్నంలో కలుపుకొని తింటూ మంచి ఒక ఇంట్రెస్టింగ్ మూవీ చూస్తూ తింటూ ఉంటే పక్కన ఒక సాఫ్ట్ డ్రింక్ ఉంటే ఎంత బాగుంటుందో. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. చాలా వరకు ఇలాంటి టైప్లోనే తింటూ ఉంటారు, అంటే తింటూ మూవీ చూడడం, తింటూ మ్యూజిక్ వినడం. అండ్ కొంతమంది ఉంటారు స్ట్రీట్ ఫుడ్ లవర్స్. కాలేజ్కి వెళ్ళేటప్పుడు స్ట్రీట్ ఫుడ్ తింటారు, వచ్చేటప్పుడు స్ట్రీట్ ఫుడ్ తింటారు. బయటికి వెళ్తే గప్చుప్ తినకుండా అస్సలు ఉండరు. అసలు ఆ గప్చుప్ అనేది ఒక ఎమోషన్ అమ్మాయిలకి. అది ఎలా చేస్తారు ఏంటి అనేది మనకు తెలుసు, బట్ అయినా అక్కడికి వెళ్ళినప్పుడు అవి ఏం పట్టించుకోము.
డబ్బులు ఇచ్చామా తిన్నామా వచ్చేసామా అని మాత్రమే ఉంటుంది. అసలు గప్చుప్ లేకుండా అమ్మాయిలు బతకలేరేమో అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అదనమాట. చుట్టాల్లో ఉన్న ఫంక్షన్లో ఉన్న సిచ్యువేషన్కి సంబంధం లేకుండా తింటూ ఉంటారు నాలాగా కొంతమంది, వాళ్ళనే ఫుడ్డీస్ అంటారు. మీరు కూడా నాలా ఫుడ్డీస్ అయితే సిచ్యువేషన్కి సంబంధం లేకుండా అసలు తినడమే ఒక పనిగా పెట్టుకుంటే నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఐఎమ్ తబు అనర్స్. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ టు లైన్. హ్యాపీ డే.